వారిని మీరు అంటే ఆ డాక్టర్లకు వాళ్ళకు ఎక్స్పీరియన్స్ లేదు, నిజమైన డాక్టర్లు కాదు, కానీ ఏదో ట్రీట్మెంట్ చేయాలని చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరకు పోతే ఏమంటారు, అబ్బాయి శంకర్ దాదా ఎంబీ వచ్చిన తర్వాత మనిషి ఒకటే, డాక్టర్ గారి మాత్ర వైకుంఠ యాత్ర, డాక్టర్ గారి మాత్ర వైకుంఠ యాత్ర అని అక్కడ డాక్టర్లు అంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ప్రయత్నంలో మీరు డాక్టర్లుగా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సమాజంలో డాక్టర్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏం లేదు. ఎందుకంటే నేను కూడా పైదాంక పోయి కిందికి వచ్చిన, నన్ను కాపాడింది డాక్టర్లే. ఈ డాక్టర్ల వల్లనే నేను పైదాంక పోయి చనిపోయే వ్యక్తిని తిరిగి వచ్చినంటే డాక్టర్ల వల్లనే. బట్టి ఆ డాక్టర్లు అంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది, ఎక్కువ గౌరవం ఉంటుంది, డాక్టర్లను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఎంబీబీఎస్ అయిపోయిన వెంటనే అనేక ఈ ఫార్మా కంపెనీస్ కానీ ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ మేము వెంట పడతాం. మేము ఎంపీలం కూడా. ఫస్ట్ మేము ఎంపీ అయిన తర్వాత నేను ఢిల్లీకి పోయినా. అంతకుముందు ఢిల్లీ తెలియదు నాకు. నేను ఢిల్లీకి ఎంపీ గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి పోవాలని చెప్పి ఒక 2 days ముందే ఫోన్ వస్తుంది ఒకటి. వాడు ఎవడో నాకు తెలియదు. ఫోన్ చేస్తే, సార్ బండి సంజయ్ గారు సార్ అంటారు. అంట, సార్ ఫలానా తాలూకు ఫలానా వ్యక్తి చెప్పింది సార్ అని చెప్పి ఇంకో పాత ఎప్పటిదో ఎంపీ, వాడు నాకు తెలియదు, నేను వాడికి తెలియదు. వాళ్ళ పేరు చెప్తాడు, సార్ ఢిల్లీకి వస్తారు కదా సార్, మీరు ఫలానా ఇండిగో ఫ్లైట్లు వస్తారు కదా సార్, నేను ఇట్లా ఎయిర్పోర్ట్లో మనం రిసీవ్ చేసుకోవడానికి అడిగి ఉన్నా సార్ అంటాడు. నాకు అర్థం కాదు. సరే వాడిని పంపిరు కావచ్చు అనుకుంటాం. ఎయిర్పోర్ట్లో దిగుతాం. దిగిన వెంటనే వాడు పెద్ద కారు పెడతాడు, ఇక కాస్ట్లీ కారు పెడతాడు. ఆ కార్లు ఎక్కించుకుంటాడు. మనం అనుకుంటాం పరిచయం ఉన్న వ్యక్తి కదా, నేను ఫ్లైట్లు వచ్చేది ఇండిగో ఫ్లైట్ వచ్చేది వానికేం తెలుసు, అంటే విఐపీ వాడు పెద్ద మనిషి కావచ్చు అని చెప్పి ఆ కార్లు ఎక్కించుకుంటాడు. ఆ కార్లు ఎక్కించుకొని వేసిపోతే స్టార్ హోటల్ తీసుకుపోతాడు. స్టార్ హోటల్లో 3 days 4 days ఉంచుతాడు. ఈ లోపల ఢిల్లీలో పెద్ద పెద్ద మనుషులను తీసుకుపోయి కల్పిస్తాడు. వాళ్ళకి ఏం చెప్తాడంటే ఫలానా ఎంపీ నాకు దోస్త్ అంటాడు. మాకేం చెప్తాడంటే మా దోస్త్ అని వాళ్ళకి చెప్తాడు. పోయి వీళ్ళందరినీ కలుస్తాడు. అందరినీ కల్పించి ఏం చేస్తాడంటే వాడు మా పిఏ చేయని అవుతాడు. మేమనుకుంటాం, అరే వీడికి ఇంత పరిచయాలు ఉన్నాయి, పెద్ద కారు పెట్టిండు, స్టార్ హోటల్లో ఉంచిండు, వీళ్ళ పరిచయాలు బాగున్నా వచ్చు అని చెప్పి మేము పిఏగా పెట్టుకుంటాం. వాడు ఇక పిఏగా పెట్టుకున్నాక మా కుంభం మునుతుంది. వాడు మమ్మల్ని తీసుకుపోయి ఆ ఢిల్లీ చౌరస్తాలు పెట్టి అమ్ముతాడు మమ్మల్ని. ఇది ఎవరు చెప్పినంటే నరేంద్ర మోడీ గారు ఇవన్నీ విషయాలు మాకు క్యాంపులో మాకు వర్క్షాప్ పెట్టి ఇవన్నీ చెప్పింది. ఇవన్నీ జరిగినా కూడా ఇలా మెడికల్ స్టూడెంట్స్ కూడా ఈ ఎంబీబీఎస్ అయిపోయిన వెంటనే, పీజీ అయిపోయిన వెంటనే మీరు బయటకు వస్తారు. బయటకు వచ్చాక కొన్ని ఫార్మా కంపెనీస్ వస్తాయి. వచ్చి, సార్ ఇంతకుముందు ఫలానా సీనియర్ డాక్టరు, ఆయన ఇంత డబ్బు సంపాదించాడు, ఆయన మొత్తం ఆ ఫార్మా కంపెనీ మెడిసిన్స్ రాస్తేనే ఆయన ఇంత పెద్ద డాక్టర్, ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు, మంచి పేరు వచ్చింది, కానీ మీరు కూడా రాయండి అంటారు. మరి డాక్టర్స్ ఇక అవసరం ఉన్నా లేకున్నా రాస్తూనే ఉంటాం. ఇక డయాగ్నోస్టిక్ సెంటర్ వస్తారు, సార్ ఫలానా ఇది మా కమిషను, ఫారిన్ ట్రిప్స్, పైసలు, ఇక ఏదంటది తెలుసాలి. మనం అవసరం ఉన్నా లేకున్నా డయాగ్నోస్టిక్ సెంటర్ పోయి మనం టెస్టులు రాస్తూనే ఉంటాం. దీనివల్ల మీ కెరీర్ దెబ్బ, మీ నమ్మకం విశ్వాసం పోతుంది. అందరు ఉంటారు, అట్లా కొంతమంది ఉంటారు. మీ నమ్మకం, మీ మీద విశ్వాసం పోతుంది. ఫార్మా కంపెనీల ఫారిన్ ట్రిప్లకు వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడితే మీరు చదువుకున్న చదువుకు సార్థకత ఉండదు. దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి మాయమాటలకు ట్రాప్లో పడొద్దు మీరందరూ కూడా. ఎందుకంటే కోవిడ్ అప్పుడు ప్రతిమ మెడికల్ కాలేజ్ సీనియర్లతో మాట్లాడినప్పుడు ఎన్ని మాస్కులు అంటే అన్ని మాస్కులు ఇచ్చారు. ఎన్ని పీపీ కిట్స్ అంటే బయట షార్టేజ్ ఉన్నాయి. అయినా కూడా ప్రతిమ మెడికల్ కాలేజ్ నేనే పీపీ కిట్స్ తీసుకుపోయి చాలా మందికి ఇచ్చాను. నేను కూడా చాలా మందికి మెడిసిన్స్ ఇచ్చినాము, మాస్కులు ఇచ్చినాము, గ్లౌజ్ ఇచ్చినాము, అన్ని రకాలుగా ప్రతిమ మెడికల్ కాలేజ్ తీసుకుపోయి నేనే ఇచ్చినాము చాలా మందికి. అప్పుడు చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్స్, కరీంనగర్ హాస్పిటల్స్ సూపర్, చాలా బాగుంటాయి. కానీ కొన్ని హాస్పిటల్స్ అన్ని చెప్తే ఎంత బాధ అనిపిస్తుంది, చెప్పాలా వద్దు తెలియదు కానీ చెప్తాను, నేను ఓపెన్ చెప్తాను. అన్ని కూడా కొన్ని హాస్పిటల్స్ ఎట్లాంటి పర్సెంటే ఈ కోవిడ్ను ఆసరా తీసుకొని కోట్ల రూపాయలు సంపాదించినాయి. పేషెంట్ రోగాన్ని చూడడు, పేషెంట్ బతుకుతారా సస్తారా చూడరు, పేషెంట్కు ట్రీట్మెంట్ ఇవ్వాలని చూడరు. అసలు పేషెంట్ 30 లక్షలు 40 లక్షలు కట్టే స్తోమత ఉందా లేదా? 30 లక్షలు కట్టే స్తోమత ఉంటేనే హాస్పిటల్ అడ్మిషన్ బతికిచ్చే ప్రయత్నం చేయడం. వాడు 30 లక్షలు 40 లక్షలు ట్రీట్మెంట్ కట్టే స్తోమత లేకుంటే వాడు అంబులెన్స్ చేసిపోతాడు. ఇది నేను కళ్ళారా చూసినాను. చాలా హాస్పిటల్స్కి వార్నింగ్ కూడా ఇచ్చింది. నేను చాలా వార్నింగ్ ఇచ్చిన, మీ హాస్పిటల్ దాడి చేస్తాను కూడా చెప్పిన. మీ హాస్పిటల్ దాడి చేస్తా, పేదోళ్ళ రక్తం తాగితే మీ హాస్పిటల్ ఇచ్చిపోయే పరిస్థితి లేదు. చాలా హాస్పిటల్స్ పేషెంట్స్ కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ మీరు మాత్రం
పేషెంట్స్ కాపాడే ప్రయత్నం చేయకుండా పేషెంట్ డబ్బులు కడతాడా, లక్షల రూపాయలు కట్టడా అని చెప్పి ఆలోచించే పరిస్థితి వస్తే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి చాలా హాస్పిటల్ సేవ చేసినాయి. చాలా హాస్పిటల్ ఒక వ్యాపార దృక్పథంతో ఇలా డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేసిన విషయం వాస్తవం. కానీ ఇటువంటి విషయాల్లో వాళ్ళ డాక్టర్స్ అందరూ కూడా, మీరు యంగ్ డాక్టర్స్ మీరందరూ కూడా, మీరు సమాజాన్ని సేవ చేస్తున్నారు. మీరందరూ కూడా సమాజాన్ని కాపాడారు పెట్టారు. ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణంలో మీరు భాగస్వామ్యం కావడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఒక మంచి ఆలోచనతో మీరు ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మీరు ప్రయత్నం చేయండి. ఇవాళ దేశంలో కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం అనుకున్నటువంటి హాస్పిటల్, అనుకున్న స్థాయిలో హాస్పిటల్స్ లేవు. దేశంలో నాకు తెలిసి 70,000 హాస్పిటల్స్ ఉన్నాయి. దానిలో 26,000 గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇంకా 43,000 ప్రైవేట్ హాస్పిటల్స్. డాక్టర్స్ అనుకున్న స్థాయిలో ఉన్నప్పుడు కూడా మారుమూల ప్రాంతాలకు పోవడానికి డాక్టర్స్ ఇబ్బంది పడుతున్నారు. అందరూ కూడా అర్బన్లో ఉండాలి, ఇక్కడనే సేవ చేయాలని ఆలోచన ఉన్నది. సరే, బయట సేవ చేద్దామని పోతే ఆ గ్రామాల్లో ఉన్న హాస్పిటల్ కనీసం ఫెసిలిటీస్ లేవు, కనీస సౌకర్యాలు, అక్కడ ఉండడానికి ఇల్లు లేవు, వైద్యం చేద్దామంటే ఎక్విప్మెంట్స్ లేవు అని చెప్పి బాధపడి పోయేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కోవిడ్ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపెడుతూ నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద ఈ దేశంలోని అన్ని హాస్పిటల్కు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ అధునాతనమైనటువంటి సౌకర్యాలను, పరికరాలను కల్పిస్తూ ఇలా ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఒక మంచి ఆలోచనతో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరందరూ ఒక మంచి ఆలోచనతో వైద్యం చేసే ప్రయత్నం చేయండి. మీరంతా డిసిప్లిన్ స్టూడెంట్స్, ఎందుకంటే ప్రతిమా కాలేజీలో చదివినంటనే ఒక మంచి ఆలోచనతో ఉండే స్టూడెంట్స్. నేను మళ్ళీ చెప్తున్నా, కాబట్టి ఒక మంచి ఆలోచనతో మీరు ముందుకొచ్చే ప్రయత్నం చేయండి. మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా డాన్స్ చూడడానికి మీ అందరు చూస్తుంటే ఆ సౌండ్ చూసినాక నాకు కూడా ఈలలే అనిపిస్తున్నది. కానీ ఈ ఎంపీ అయినాక, మినిస్టర్ అయినాక ఏం మాట్లాడదు, అన్ని కట్టేసి పెడతారు అన్నట్టు. నేను గట్టిగా మాట్లాడుతున్నానే మా వాళ్ళు నాకు మినిస్టర్ ఇచ్చినట్టున్నారు. అందుకే ఈ మినిస్టర్ ఇస్తే మాట్లాడరాదు, ఎంపీ అయితే డ్యాన్సులు చేయరాదు, ఇళ్ళలు కొట్టరాదు. కాబట్టి మీరందరూ ఇళ్ళలు కొడుతుంటే, మీరందరూ డ్యాన్సులు చేస్తుంటే నిజంగా నాకు కూడా జోష్ వస్తున్నది. తప్పకుండా మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ మంచి ఆలోచనతో ముందు